మావోయిస్ట్ అగ్రనేత బసవరాజు చనిపోయింది కదండి నా కాల్పులలో. దాన్ని బీజేపీ ప్రభుత్వం ఏమంటుందంటే విజయంగా భావిస్తూ ఉంది. దాన్ని మీరేమంటారు? ఇది కంప్లీట్గా మోడీ అమిత్ షా ఏదైతే మేము విజయం సాధించినాం అని చెప్పేసి విరవీగుతున్నారో ఇది కంప్లీట్గా ఒక పిరికిపంద చర్య. ఒకవైపు వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటించి మేము శాంతి చర్చలు చేస్తామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా ప్రకటించారు. ఇప్పటికీ 4 సార్లు వాళ్ళు లేఖలు విడుదల చేసేళ్ళు. ఇట్లాంటి సందర్భంలో నీతి లేని న్యాయం లేని ఒక వ్యక్తి మీద 10,000 మంది బలగాలు మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేయడం అనేది ఒక క్రూరమైన చర్య. ఇది ఒక పిరికిపంద చర్య. దీన్ని మీరు విజయంగా ఎట్లా భావిస్తారు? వాళ్ళు స్పష్టంగా అడుగుతున్నారు, మీరు కుల సమస్యను పరిష్కరించండి, మీరు భూమిపై అందరికీ హక్కు ఉండాలని చెప్పేసి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ అంటరానితన సమస్యను పరిష్కరించండి, అదేవిధంగా ఈ దేశంలో నిరుద్యోగ సమస్య ఉంది దాన్ని పరిష్కరించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మీరు సమస్యలు పరిష్కరించలేరు. కానీ మేము వ్యక్తిని చంపినాం, మేము విజయం సాధించడం విర్రవేగడం అనేది ఎంత నీతిబాహ్యమైనటువంటి చర్య, ఎంత అన్యాయమైనటువంటి చర్య అనేది దేశ ప్రజానికం గమనిస్తూ ఉన్నారు. మీరు ఒక పిరికిపంద చర్య, ఒక 10 మందిని చంపడం కోసం లక్షలాది మంది పారామిలిటరీ బలగాలు అక్కడ డిప్లాయ్ చేసి ఎవరి కోసం చంపుతున్నారు మీరు? ఇలా అంబానీ కోసం, అదానీ కోసం, మిట్టల్ కోసం, జిందల్ కోసం లక్షలాది కోట్లాది విలువైనటువంటి సంపదను దోసుకోవడం కోసం మీరు ఇలా వాళ్ళపై యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈ దేశ ప్రజలపై యుద్ధం చేయడానికి మీకు సిగ్గుందా అమిత్ షా మోడీ అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆదివాసీ దేశ ప్రజానికం కాదా? లక్షలాది మంది ఆదివాసీ ప్రజలను చంపడం ఏ రకమైనటువంటి యుద్ధం ఇది? ఇది ఎవరి కోసం యుద్ధం? ఇది ఎందుకోసం చేస్తున్న యుద్ధం? ఆదివాసీ ప్రజలు మన వాళ్ళు కాదా? వాళ్ళని చంపడం వల్ల మీకు ఏమొస్తా ఉన్నది? మీరు కార్పొరేట్ల కోసమే యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈ దేశ ప్రజానికం గమనిస్తలేదా? నమ్మలోకేశారో ఏం చేసిండు? ఆయన ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి దేశ సంపదను ఎత్తుకొని ఏమైనా పాకిస్తాన్ పట్టుకపోయిండా, అమెరికా పట్టుకపోయిండా, రష్యాకు పట్టుకపోయిండా? మీలాగా ఏమన్నా ట్రంప్కు దోషి పెడతాడా? మీరు ట్రంప్కు దోషి పెడతారు ఈ సంపదను, ధనకర సంపదను. మీరు రష్యాకు దోషి పెడతారు, మీరు చైనాకు దోషి పెడతారు. మీరు అమ్ముకుంటున్నారు ఈ దేశ సంపదను, బయట కంపెనీలకు అమ్ముకుంటున్నారు. అదానికి రాసిచ్చిలా మీరు ఏమన్నా? ఈ ధనకరణని అంబానికి రాసిచ్చిలా? ఈ దేశం ఒక అదానిదా? ఈ దేశం ఒక అంబానిదా? ఈ దేశం ఒక మిట్టల్దా? ఈ దేశంపై అందరికీ హక్కు ఉండాలి, ఈ భూమిపై అందరికీ హక్కు ఉంది, ఈ సహజ సంపద అందరికీ ఇందాలని చెప్పేసి ఇలా నంబాల కేశవరావు పోరాటం చేసిండు. ఒక నంబాల కేశవరావుని చంపితే ఈ ఉద్యమం ఆగిపోద్దా? ఇలా ఆజాదుని చంపిళ్ళు, ఇలా కిషన్జీని చంపిళ్ళు, ఇలా నల్ల ఆదిరెడ్డిని చంపిళ్ళు, శ్యాముని చంపిళ్ళు, మహేష్ని చంపిళ్ళు, మురళిని చంపిళ్ళు. ఆగిపోయిందా ఉద్యమం? వేలాది మంది విప్లవకారులను చంపిళ్ళు. ఆగిపోయిందా ఉద్యమం? చారుమంది చంపినప్పుడు విప్లవం అయిపోయింది అన్నారు. శ్రీకాకుళంతో విప్లవం అయిపోయింది అన్నారు. ఇలా తెలంగాణకు వచ్చింది, తెలంగాణలో అంతమంది చంపి విప్లవం అయిపోయింది అన్నారు. ఇలా దండకరణం పోయింది. దండకరణలో మీరు దాడులు చేస్తే, జెనోసైడ్ క్రియేట్ చేస్తే అయిపోద్ది ఈ ఉద్యమం ఆకలి, అసమానతలు, నిరుద్యోగం, అంటరానితనం, భూమిపై అందరికీ హక్కు దక్కే వరకు, ఈ దేశంలో అందరికీ సమానత్వం దక్కే వరకు, కుల వివక్ష మత వివక్ష లేకుండా పోయే వరకు ఈ దేశంలో ప్రజలు పోరాడుతూనే ఉంటారు. వాళ్ళకు నాయకత్వం ఇలా మావోయిస్ట్ పార్టీ వహిస్తుంది. అయితే ఇలా మావోయిస్ట్ పార్టీ సమస్య కాదు. ఇలా అక్కడ మొత్తంగా ఆదివాసులను లేకుండా చేసి, కంప్లీట్గా ఆదివాసులను లేకుండా చేస్తే అక్కడ వాళ్ళు ఉన్నటువంటి సంపదను దోసుకోవచ్చు. ఇది మీ ప్లాన్ ఇలా భారతదేశంలో ఉన్నటువంటి 90 కోట్ల ప్రజానికం గమనిస్తూ ఉన్నది. మీ దోపిడీదారులు ఎంతమంది? దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసే ప్రజలు ఎంతమంది? ప్రజలంతా ఇవాళ ఎటువైపు ఉన్నారు? దోపిడీదారులు ఎటువైపు ఉన్నారు? ఎన్ని రోజులు జరుగుతుంది ఈ యుద్ధం? ఈ యుద్ధంలో చివరకు మీరు ఓడిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. 72 మందిని హత్య చేసినటువంటి ఒక హంతకుడు ఇలా చనిపోయిందని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నారు. దాన్ని ప్రతి చేస్తారు. అయితే మనం ఇలా పీడిత ప్రజానికమేమో నంబల కేశవరావు ఇలా మా కోసం పోరాడిండు, పేద ప్రజల కోసం పోరాడిండు, పేద ప్రజలకు భూమి కావాలని చెప్పేసి పోరాడిండు, పేద ప్రజలకు విద్య ఉండాలని చెప్పేసి పోరాడిండు. ఇలా ఈ దేశంలో దళితులు విద్య కోసం ముందుకు వస్తుందంటే ఆ రోజు వాళ్ళు చేసిన కృషే. ఇలా అంటరానితన సమస్యలో కొంత పరిష్కారం ముందుకు వచ్చిందంటే ఇలా ఈ చట్టాలు వస్తున్నాయి అంటే వాళ్ళు చేసిన కృషే. ఇలా హంతకుడు ఎట్లయితాడు? ఆయన హంతకుడు అంటే 78 మంది పారామిలిటరీ బలగాలను అడవిలోకి ఎవరు పంపిళ్ళు? ఇలా లక్షలాది మంది పారామిలిటరీ బలగాలను కర్రగుట్ట మీదకి ఎవరు పంపిళ్ళు? ఇలా బార్డర్లో ఉండాల్సినటువంటి సైన్యాన్ని అడవిలోకి ఎవరు పంపిళ్ళు? ఇలా ఎవరి కోసం పంపిళ్ళు? ఇలా ఆదివాసీలపై యుద్ధం ఎవరు చేస్తూ ఉన్నారు? ఈ నరహంతక ఆదివాసీ జెనోసైడ్ని ఎవరు చేస్తూ ఉన్నారు? ఇలా కార్పొరేట్ల కోసం, ట్రంప్ కోసం, అదానీ కోసం, అంబానీ కోసం ఇలా మోడీ కదా ఇక్కడ వాళ్ళని పంపి చంపింది. ఆ 72 మంది హత్య కూడా కారణం ఎవరు? ఇలా మోడీ, అమిత్ షాలే. వాళ్ళు అక్కడికి పోకుంటే ఎట్లా చచ్చిపోతారు? వాళ్ళు ఆడేందుకు డిప్లాయ్ చేస్తున్నావు? ఈ ప్రశ్న దేశ ప్రజానికం ముందున్నది. వాళ్ళు బార్డర్లు నడుచున్నారు కదా, ఇలా కరెగుట్ట మీద ఎందుకు వస్తూ ఉన్నావు? వాళ్ళ ప్రాణాలు ఎవరు తీస్తున్నారు? అదానీ కోసం, అంబానీ కోసం ఈ దేశంలో ఉన్నటువంటి పారామిలిటరీ బలగాల యొక్క ప్రాణాలు తీసేది కూడా అదానీ, అంబానీ. వాళ్ళే దోషులు. సుప్రీంకోర్టు వాళ్ళను ఇలా సుమోటోగా ఈ కేసులను తీసుకొని శిక్షించాలి. ఇలా డిఆర్జీ అని పెట్టినావు. డిఆర్జీ బలగాలకు ఏమైనా రిక్రూట్మెంట్ ఉన్నదా? రిక్రూట్మెంట్ ఏం చేస్తూ ఉన్నావు? రాజ్యాంగ పరంగా చట్టబద్ధత ఉన్నది వాళ్ళకు? డిఆర్జీ అనేది రిక్రూట్మెంట్ ఎక్కడి నుంచి ఉన్నది? సుప్రీంకోర్టు ఈ విషయంపై జోక్యం చేసుకొని తక్షణమే డిఆర్జీని రద్దు చేయాలి. గతంలో చెప్పింది సుప్రీంకోర్టు సల్వాజుడంకు చట్టబద్ధత లేదు, రద్దు చేస్తున్నామని. మా డిఆర్జీ నుంచి వస్తుంది, అలా ఎవరి ప్రాణాలు కోల్పోతారు? ఇలా 4 జిల్లాల బలగాలు, 4 జిల్లాల డిఆర్జీ బలగాలు, కోబ్రా బలగాలు వీళ్ళంతా కూడా మూకుమ్మడిగా 10,000 మంది దాడి చేసి తనను హత్య చేయడం జరిగింది. తనను హత్య చేయడం జరిగిందంటే ఎవరు చేస్తున్నారు ఈ హత్యలు? 10,000 మంది ఎందుకు పోవాల్సి వచ్చింది? పారామిలిటరీ బలగాలు అక్కడ సంపద దోసుకోవడానికే కదా. నంబల కేసారు ఒక్కనే చంపడం కాదు వాళ్ళ లక్ష్యం. ఇలా మొత్తం కూడా ఆదివాసులు లేకుండా ఇవ్వాలి ఈ దేశంలో.
గతంలో ఆస్ట్రేలియాలో ఆదివాసులను లేకుండా చేసిళ్ళు, ఇంకో దేశంలో ఆదివాసులు లేకుండా చేసిళ్ళు. వాళ్ళు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి సంపదను దోసుకోవడం కోసం ఆదివాసీ జాతులను ఎక్కడ కూడా హననం చేస్తూ ఉంటారు. కానీ మన దేశంలో ఆదివాసులకు ఇలా నంబల కేశవరావు కానీ, ఆజాద్ కానీ, కిషన్జీ కానీ, సిపిఐ మావోయిస్ట్ పార్టీ కానీ, కొన్ని విప్లవ పార్టీలు కానీ ఆదివాసులకు పోరాటం నేర్పుతా ఉన్నారు. ఇలా వాళ్ళకు చదువు నేర్పుతా ఉన్నారు, వాళ్ళకు చైతన్యాన్ని ఇస్తున్నారు. వాళ్ళు ఈ పోరాటంలో భాగంగా ఆదివాసులు మావోయిస్టులు ఆదివాసులై ఈ దేశ సంపద కోసం, వాళ్ళ కోసం కాదు ఇలా ఆదివాసులు పోరాటం చేసేది. మొత్తంగా ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలకు దక్కాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. నంబల కేశవరావు ఏమన్నా ఈ దేశంలో దండకరలు ఉన్నటువంటి ఇనుమును, బాక్సైట్ను, బంగారాన్ని అమెరికాకు అమ్ముకున్నాడా? ఇలా మోడీ అమ్ముకుంటాడు, అమిత్ షా అమ్ముకుంటాడు, ఇలా అదానికి అమ్ముతున్నారు వీళ్ళు. నంబల కేశవరావు లాంటి నాయకుడు చనిపోవడం అనేది మావోయిస్ట్ పార్టీకి తీవ్ర నష్టమే కదా. నంబల కేశవరావు లాంటి ఒక భారత మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిని కోల్పోవడం అనేది అందరికీ, పీడిత ప్రజానికానికి తీవ్రమైనటువంటి దుఃఖదాయకం, బాధాకరం అది మాకు. అయితే ఒక నంబల కేశవరావును చంపి మేము ఏదో గెలిచినాం, మేమేదో సాధించడం విర్రవీగితే అది సాధ్యం కాదు. చరిత్రలో హిట్లర్ చూసుకో, స్టాలిన్ తోటి యుద్ధానికి వచ్చిండు, హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. చరిత్ర చెప్తుంది. ముస్సోలిని చూసుకో, ఇక్కడ నువ్వు చారు మజందారును హత్య చేసినావు, ఆగిందా ఉద్యమం? ఇలా నువ్వు కొండపల్లి సీతారామను అరెస్టులు చేసినావు, హింసించినావు, ఆగిందా ఉద్యమం? ఇలా కిషన్జీని పాశవికంగా హత్య చేసినావు, ఆగిందా ఉద్యమం? ఇలా నల్ల ఆదిరెడ్డిని, అదేవిధంగా మురళిని, సంతోష్ రెడ్డిని హత్య చేసినావు, రీసెంట్గా 500 మంది ఆదివాసులను హత్య చేసినావు, ఆగిందా ఉద్యమం? నంబల కేశవరావు అంటే ఒకడు కాదు, ఈ దేశ పీడిత ప్రజానికానికి దిక్సూచి. కోట్లాది మంది ప్రజానికం గుండెల్లో ఉన్నాడు నంబల కేశవరావు. లక్షలాది నంబల కేశవరావులు ఇలా పుట్టుకొస్తారు. మీ అణచివేతకు, ఆధిపత్య భావజాలకు వ్యతిరేకంగా ఇలా లక్షలాది మంది నంబల కేశవరావులు పుట్టుకొస్తారు. మోడీ ఏం చదువుకున్నాడు? అమిత్ షా ఏం చదువుకున్నాడు? వాళ్ళు గుజరాత్ మారణహోమాన్ని సృష్టించారు. ఇవాళ నంబల కేశవరావు 70లో ఎంటెక్ చేసిండు, చెరుకూరు రాజ్ కుమార్ ఆర్ఎస్లో చదివిండు, ఇలా దివాకర్ ఎంబీబీఎస్ చేసిండు, ఇలా గద్దర్ అన్న బీటెక్ చేసిండు. వాళ్ళు అత్యంత మేధావులు, చదువుకున్నారు, ఇంటెలెక్చువల్స్ వాళ్ళు. మీ సిద్ధాంతం ఏంది? మీరు హింసా సిద్ధాంతం. మీరు మొత్తంగా చంపుకుంటూ పోతాం, జైళ్ళలో వేస్తాం, మత వివక్ష, కుల వివక్ష, ఇది మీ సిద్ధాంతం, మీ ఆధిపత్య భావజనం. ఇక్కడ ఆధిపత్య భావజనాలకు వ్యతిరేకంగా పీడిత ప్రజానికానికి ధైర్యాన్ని ఇస్తేలా పోరాటం చేస్తున్న పార్టీ విప్లవ పార్టీ. దీన్ని గమనించాలి. అంతం లేదు. కమ్యూనిజం అనేది మార్క్స్ ఫిలాసఫీ, అదొక ఫిలాసఫీ, అదొక సైన్స్కి అంతం ఉందా? సైన్స్ ఇలా మీరు కాల్చే తూట కూడా ఒక సైన్స్ ప్రకారమే, మీ ప్రాణం పోసే ఒక డాక్టర్ కూడా ఇలా సైన్స్ ప్రకారమే, మీరు పీల్చే గాలి సైన్స్ ప్రకారమే. ఈ ప్రపంచం అంతా కూడా ప్రకృతి సామాజిక సూత్రాలకు అనుగుణంగా ఇది ముందుకు పోతుందని చెప్పేసి మార్క్స్ ప్రకటించున్నాడు. మార్క్స్ సిద్ధాంతం ఆచరణయోగ్యం. మీకు ఈ పెట్టుబడిదారు దేశాలు ఎప్పుడు కూడా క్రైసిస్ వస్తాయి, మీరు సమస్యలు వస్తే మళ్ళీ మీరు మార్క్స్ సిద్ధాంతం వైపు చూస్తారు. మీ కంపెనీలు కూడా ఇలా మార్క్స్ సిద్ధాంతం మీద ఆధారపడ్డాయి. మార్క్సిజానికి అజేయం, మార్క్సిజం అంతం లేదు. ఓకే. ఇప్పుడు అంటే నంబల కేశవరావు గారి పార్థివ దేహాన్ని ఇవ్వమని చెప్పేసి కేంద్రం నుండి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఆ వార్తలు ఎంత నిజం ఉంది? ఇది ఎంత దుర్మార్గం అంటే, ఎంత ఘోరం అంటే, ఎంత అమానవీయం అంటే, మీరు ఇప్పటికే శవాల గుట్టలు పేర్చిళ్ళు. మొన్న డాక్టర్ రవి చనిపోయినప్పుడు రవి శనం కుల్లి ఉన్నాక ఆయన పుట్టుమచ్చను చూసి తీసుకొచ్చుకున్నారు. అక్కడ మిగిలిన 20 శవాలు బీజాపూర్లో పడి ఉన్నాయి, కుళ్ళిపోతున్నాయి. వాళ్ళు చనిపోయిన శవాలు ఏం చేస్తాయి? మీ మీద వచ్చి గ్రానైల్ లెక్క పేలుతాయా? మీ మీద యుద్ధం చేస్తాయా? మీ మీద తుపాకుల తూటాలు తీస్తాయా? మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇలా ఇది ఒక పిరికిపోయిన చర్య కాదా? ఇలా శవాలకు కూడా హక్కులు ఉంటాయి. శవాలకు కూడా గౌరవంగా వాళ్ళ అంత్యక్రియలు చేసేటువంటి, వాళ్ళ రాజకీయ విలువలకు ఒక మర్యాద ఇచ్చేటువంటి ఒక అంతిమ సంస్కారాలు ఉంటాయి. ఇలా పీడిత ప్రజానీకం వాళ్ళ గొప్ప నాయకుడిని వాళ్ళ కన్నీళ్లతోటి వినమ్రంగా జోహార్లు అర్పించుకోవడం కోసం, ఆ నాయకుని కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా అతను ఆర్ఈసీలో వరంగల్లో చదివిండు, ఇక్కడ హమాలి కార్మికుల కోసం పోరాటం చేసిండు, ఇలా విద్యార్థుల మధ్య పోరాటం చేసిండు. ఇలా వీళ్ళంతా కూడా మేధావులతో కలిసినాడు. వీళ్ళంతా కూడా మా ప్రియతమ నాయకుడిని చివరిసారిగా చూసుకోవాలని కోరుకుంటా ఉన్నారు. ఇలా కేంద్ర హోంశాఖ ఆదేశాలతో మేము శవాన్ని ఇవ్వడం అంటే ఎంత దుర్మార్గం ఇది? మీరు ఎంతగానో ఎందుకు భయపడతా ఉన్నారు? అంటే ఇవాళ నంబల కేశవరావు శవాన్ని ఇవ్వకపోతే ఇక్కడ నుండి ప్రజానికం అంతా కూడా బీజాపూర్ పోయి తెచ్చుకుంటుంది. బీజాపూర్లో ఎక్కడైతే హాస్పిటల్ ఉన్నారో ఈ ప్రజానికం మొత్తం కూడా బీజాపూర్ తరలిరావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. తప్పనిసరిగా మీరు శవాలకు రాజకీయాలు ఏంది? శవాలు వచ్చి మిమ్మల్ని ఏమైనా మీ ఇంట్లో గ్రనెల్లో పేలుతున్నాయా? మీ గుండెల్లో భయం ఇప్పటికీ నంబల కేశవరావు అంటే మీ గుండెల్లో భయం పుట్టుకుంటున్నది. మీ గుండెల్లో గ్రనెల్లో పేలుతున్నాడు అతను. మీ ఆధిపత్య భావజాలను బద్దలు కొడుతున్నాడు. తన ముఖాన్ని మాకు చూపించకపోవడం ఏంది? ఇంత పెరిగిపోతే చర్యనా? ఇప్పటికీ మీరు అసలు ఎవరి మీద యుద్ధం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. నీతి న్యాయం లేనటువంటి, నీతి బాహ్యమైనటువంటి ఒక దుర్మార్గం యుద్ధం చేస్తూ ఉన్నాం. కనీసం శవాలు ఇయ్యరా? ఇది మీ బాధ్యత కాదా? ఇది ఆ శవాలను గుర్తుపట్టడం, ఆ శవాలను తీసుకొచ్చి కుటుంబ సభ్యులు అప్పచెప్పడం అది సరైనటువంటి విధానం. ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? శివాన్ని ఇచ్చేది ఉంటే ఆ శివయాత్రలో మరింత మంది స్ఫూర్తి పొందుతారని చెప్పేసి ఇవ్వకపోవచ్చా, లేదంటే ఆ శివం ఆయనదే కాదా అని కన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఇస్తారు అనుకోవచ్చు? ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? లేదు, స్పష్టంగా ఇది నంబర్లో కేశవరావు అలియాస్ పవన్ దాదా అలియాస్ గంగన్న అలియాస్ కృష్ణన్న అలియాస్ ప్రకాశన్న అని చెప్పేసి
స్పష్టంగా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు, అదేవిధంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు, పౌర ప్రజాస్వామికవాదులు, అదేవిధంగా స్వయాన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా మోడీ కూడా తనను మేము హత్య చేసినాం, మేము గొప్ప విజయాన్ని ప్రకటించుకున్నాడు. అలా గుర్తుపట్టుకోవడానికి ఏం లేదు. కాకపోతే ఈ పీడిత ప్రజానికం అంతా కూడా ఉవ్వెత్తున ఒక ఉద్యమ జ్వాలగా తన స్ఫూర్తిని నింపుకొని తన గుండెల్లో పెట్టుకున్నటువంటి ఒక భయంతో వాళ్ళు ఇలా శివాన్ని ఏమంటున్నారు. అసలే దుఃఖంతో వాళ్ళ కుటుంబ సభ్యులకు మరింత దుఃఖాన్ని వాళ్ళు మిగులుస్తున్నారు. ఇది ఎంత ఘోరం. ఏ తల్లికైనా తన కొడుకు చివరి చూపు చూసుకోవాలంటుంది. ఏ అన్నకైనా తన తమ్ముని చూసుకోవాలంటుంది. ఏ తమ్మునికైనా తన అన్నం చూసుకోవాలంటుంది. ఏ చెల్లికైనా తన అన్నం చూసుకోవాలంటుంది. ఈ కోట్లాది మంది ప్రజలకు అన్న అతను, పెద్దన్న, కోట్లాది మంది తల్లులకు కొడుకు అతను, భరతమాత వీరపుత్రుడు అతను, ముద్దు బిడ్డ, పీడిత ప్రజల ముద్దు బిడ్డ అతను. మేమందరం కూడా తన కడసారి చూపు కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి సందర్భంలో ఇంతమందికి దుఃఖాన్ని మిగులుస్తూ నువ్వేం సాధిస్తావు? ఇవ్వాలా నువ్వేం చేస్తావు? ఖబర్దార్ మోడీ, అమిత్ షా, మీరు కనుక తన దేహాన్ని మాకు అప్పయ్యకపోతే మేమంతా కూడా తక్షణమే బీజాపూర్ వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.